అందమైన పెద్ద సరస్సులోన విచ్చిన తామర పువ్వులపై పడిన మంచు వలన ఆ పువ్వుల అందము, పరిమళము, తీయదనము అంతా పోయినట్లుగా మల్లయోధులను చంపిన వాడి వెంట నా కుమార్తె ఆ మధురా నగరమునకు వెళ్ళినందువలన ఏమో మా ఇల్లు కళ తప్పినది. కొంచెము కూడా తెలివిలేని అమాయకపు గోపాలురందరూ తాము కాపు కాసే ఆలమందలలోని ఆవుదూడలను ఒకరికొకరు మార్చుకున్నట్లుగా ఆ శ్రీమన్నారాయణుడు నా కన్నెపిల్లను దొంగతనముగా తీసుకుని వెళ్ళాడేమో. ఈతని చెడ్డ పనులు మా గొల్ల కులములో ఇప్పుడు తప్పు కాకున్నవి. అందరికీ తెలిసేటట్లు పెళ్లి మండపంలో సర్వేశ్వరుడైన ఆ దామోదరుడు మంగళ వాయిద్యధ్వనిలో అగ్నిహోత్రము చుట్టూ ప్రదక్షిణము చేస్తూ మా బంధువులందరి ఎదుట పెళ్లి కూతురుగా అలంకరించిన మా కన్నెపిల్లకు తాళి కట్టి తన పట్టపురాణిగా చేసుకుంటాడో లేదో, ఎంతో గొప్పగా ఈ లోకమంతా మెచ్చేటట్లు లక్ష్మీదేవిలా పెంచాలి అని అనుకున్న నా ఒక్కగానొక్క బిడ్డను ఎర్రని కన్నుల మోహనాకారుడు తీసుకుని పోయాడు. ఎంతో దయామయురాలు అయిన యశోదాదేవి గొప్ప బిడ్డను కన్న గోపకుల మహారాణి నా బిడ్డను చూసి తన కోడలుగా ఇష్టపడి పెళ్లికి ముందు జరిపించే తంతును జరుపుతుందో లేదో. చేప కన్నులు, ఎర్రని అదరము, సన్నని నడుము, వెదురు వంటి పొడవైన చేతులున్న అందమైన నా బిడ్డను చూసి తన మామ ఆ నందగోపాలుడు దగ్గరగా తీసుకొని చల్లగా ఉండమని దీవిస్తూ, అంత గారాభముగా పెంచిన నీ తల్లి నిన్ను వదిలి ఉండగలదా అని అడుగుతారో లేదో. పెళ్ళి కాకముందే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు అని యశోదాదేవికి నందగోపాలుడికి తెలిస్తే ఈ ఊరు వాడ అంతా తెలిసేటట్లుగా అంగరంగ వైభవముగా ఆ బండిని విరగతన్నిన స్వామితో నా బిడ్డకు వివాహము జరిపిస్తారో లేదో. నా బిడ్డను చులకని చేస్తూ సరిగ్గా కాపురం చేయించక అన్ని పనులను చేయిస్తారేమో. అండపిండ బ్రహ్మాండాధిపతి అయిన ఆ చక్రధరుడు నా కూతురిని తప్పు పట్టకుండా సక్రమముగా ఏలుకుంటాడో లేదో. తన భార్యగా పట్టం కట్టి పెళ్లి చేసుకొని తీసుకొని పోయి ఇంతకు ముందే పెళ్లి చేసుకున్న తన భార్యల పనులు చేయిస్తాడేమో. చిలికే తాడును పట్టుకున్న చేతులు కాయలు కందిపోతుండగా చిలికే తాడును పట్టుకున్న చేతులు కాయలు కాసి కందిపోతుండగా రెండు వైపులా కదిలిన నడుము నొప్పి పుట్టి నా బిడ్డ ఏడుస్తుందేమో. ఆనందగోపాలుడి బిడ్డడు ఆ శ్రీకృష్ణుడు నా బిడ్డకు మంచి చేస్తాడో లేదో. ఓ పరిపూర్ణమైన జనులారా, అయ్యో ఇదేమి మర్యాద చూడండి. ఈ లోకములను కొలిచిన అందమైన ఎర్రని తామర కన్నుల స్వామి నా బిడ్డను ఏలుకుంటాడు అని తీసుకొని వెళ్ళి చల్లని తెల్లని గడ్డ పెరుగును చిలికిస్తూ ఎక్కువసేపు నిద్రపోనీయకుండా నా బిడ్డతో అన్ని పనులు చేయిస్తూ నా బిడ్డ యొక్క అందమును పాడు చేస్తాడేమో. సర్వేశ్వరుడి వెనకనే వెళ్ళిన బిడ్డ గురించి, ఊరువారు అనే మాటలు విన్న తల్లి మనసు గురించి విల్లిపుత్తూరు లేని భట్టనాథులు చెప్పిన చల్లని ఈ మాటల ద్రవిడ పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు ఆ మణివర్ణుడికి స్వచ్ఛమైన మనస్సుతో భక్తులై సేవ చేసెదరు.